భార్య అద్దయ్య అద్దయ్య అని అన్నా కూడా ఇల్లే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు భార్యలు ఉంటారు. ఇక అన్ని దానికి శిర సమానం మర్చుకున్నారు. ఏర్పడ్డారు ఇక పెద్ద దర్శనం ఆగుతుందా? చిన్నది తక్కువదేనా? ఏర్పడ్డాక ఎంతైనా కానీ నడవ తడక కట్టుకున్నది. ఒకటే రూమ్ అప్పుడప్పుడు కూడా అవుతుందా? తడక తెచ్చి కట్టింది. కట్టినాక ఎంతైనా ఇక వాళ్ళు అనుకున్నారు ఇగో ఈ కానించి వెళ్ళి పెద్ద వారి దగ్గర 6 నెలలు, చిన్న వారి దగ్గర 6 నెలలు అని సావుకారిని కూడా పాలు పెట్టింది. సావుకారికి ఏంటంటే రోగం పండుకునేటప్పుడు ఆయనకు రోగం ఉంది. కాలు రెక్కల నొప్పులు ఒకటే ఎంతైనా డబ్బుడు జనం ఇక పెద్దదన్నందుకు ఇక ఎడవ చేయి ఎడవ రెక్క కుడి చేయి కుడి రెక్క పెద్ద భార్య వస్తాలి. అది పోవాలి. ఇక చిన్నది ఉన్నదా? ఇక ఎడవ చేయి ఎడవ కాదు ఈ చిన్నది ఒత్తుకో. సావుకారు కూడా పాలు పెట్టింది. ఇక అయిపోయిందా? ఇక ఇట్లే నడుతుంది. ఇక నడుతా అంటే ఓనాడు అనుకోలేదు పెద్దది. ఈ చిన్నదాన్ని పెళ్లి చేసుకున్నా కూడా దీనికి సంతానం కాపా. ఇక మరి నాకు కాపా. మరి ఏ దేవునికి ఏం పాపం చేసినా మాకు 1,00,000 కోట్లు ఆస్తా అయ్యా. ఇక ఇవాళ ఒక్కరోజు నేను ఎవడాల దాకా పోయేస్తా దగ్గరనే మనకు పైలం అని సావుకారు చెప్పింది. ఆమె ఎవడాలకు వచ్చింది. ఎవడాల కాడి ఇక్కడనే ఉన్నది. ఇక నైట్ 15 రోజులు ఉంటది. ఇక ఓనాడు చూసిండు సావుకారి. ఏంది రోజుకు రోజాల్లో 27 కాలే ఒత్తుకొని పోతారు. అది పెద్దది లేదా? ఇంత రెక్కుని ఇంత కాలు వస్తారు. అదే పుణ్యం ఉంటది. సావుకారు అంటాడు. సావుకారు చిన్నదాన్ని అంటే చిన్నది అనుకున్నది. ఆ సౌతి కాలు నేను వత్తుతానా? ఆ మొగనాలు రెక్క నేను వత్తుతానా? ఆమెను పెద్ద గుండె తెచ్చిన కాలు సావుకారు కూడా లంచ రోగమే. కాలు ఎత్తేసిన కాలు ఎత్తేసినాక కాలు పరపర పరపర పరపరుకోనది. ఏమున్నది కాతం. ఇక మడిదోకలు తీసుకువేళ్ళు సిమెంట్ పట్టి వేసిళ్ళు తీసుకొచ్చి ఇట్లా పడబెట్టి దూరం అనుకున్న కాలుకు అలా కట్టి అట్లా కట్టిరు. ఇక అట్లా కట్టినాక ఇక ఇక్కడ పూజలు అయిపోయినా. పూజలు అయిపోయినాక ఇక పెద్ద భార్య వచ్చాయి. ఇక పెద్ద భార్య వచ్చే వరకు అయ్యకు కట్లు కాళ్ళకు తాళ్ళు. సావుకారు చూసింది. ఓ దేవుడు నువ్వు ఎంత పని చేతివి సావుకారి, నా సావుకారి నీ బాట్లు శిలం పడతాయి సావుకారి. ఉంటేనే గిరాకి బాగా వస్తుంది. ఆయన కింద ఇస్కాంతం పెట్టినా మా సావుకారు మంచోడు అనుకుంటే వెళ్ళికట్టుంది అని ఇక ఏడుస్తాంది. ఇక ఏమది నీ కాలు మొత్తం ఎట్లా అయింది? ఎట్లా వేనవా? ఎట్లా యాక్సిడెంట్ అయిందని ఈమె అన్నది. ఏమి లేదే నేను ఎటు పోలే ఇన్నే ఉన్నా నువ్వు చెప్పినట్టు. దాని అవకడుపు కాదా అని మీ అక్క ఉండాలి పోయింది కదా. ఈ కాలు నువ్వెక్క ఉత్తరా అది అని నేను అన్న పుస్తకం ఆ సమితి కాలు నేను వస్తాను అని ఆయన పెద్ద గుడి తెచ్చిన కాలు ఎత్తేసి అని చెప్పి ఇక పెద్ద భార్య పెయ్యి బగ్గు అన్నది. ఆ లంజ నా కాలు కొడుతుందా అని దీని పెయ్యి బగ్గు అన్నది. ఇంట్లో కొరికింది. రోకల మాట తెచ్చింది. ఎడవ కాలు ఇంకెళ్ళి పెట్టు పెడితే పరపర పరపర పరక్కు అన్నది. ఇద్దరు పొత్తులు అయ్యా పనులకి ఇచ్చిండు. పల్లాకెక్కిండు. అయితే నాన్న సావుకారి డడ్డంక పుట్లం పుట్లం కూడా వేయండు. ఇక నేను కూడా సావుకారి శాస్త్రానికి వచ్చింది. నా మాట ఇను చెప్పురావా ఇనురు నా మాట అద్దంటావా? అద్దు అని అంటారా నేను సార్ సావుకారి మన కనుకనే ఈశ్వర కోపం వచ్చి సూర్యుడు లేక అనుకుంటే ముత్తు కోపమై మూడవన్నదాట. సావుకారు లెక్క ఎక్కడ అనుకున్నావా కాంచనమారా? మారుబొట్టు పెట్టి వాళ్ళ మాడే సంవత్సరం వరకల్లా కొడుకులో బిడ్డలో కానీ మొక్కాను వాళ్ళకి అగో బానే
అంటే మన ఇద్దరు అట్లా కాదయ్యా, మన ఇద్దరు కొడుకో బిడ్డ ఉంటే ఏందయ్యా చింటూ చిట్టి అని నువ్వు అంటావు అన్నట్టుగా మనకి ఎవరు నువ్వేందంటే నేనేందా పొరాల పేరు పెట్టి అట్లా అందుకోసం ఏందే రాయపోగా అంతే కానీ నువ్వు పోతావానే పోతావుగా అయ్యా ఎంత ఒక్క ముచ్చటీను తొండ మీరు ఎక్కడ దాకా ఏనుగు దాకానయ్యా నువ్వు ఆగం కాకు ఎనుగు దాకా పోతుంది మళ్ళీ వస్తుంది ఎప్పుడైనా వినేవి అనుకుంటాయి మరి ఎంతైనా కానీ శాలిన మీరు ఎక్కడ దాకా అంగట్ల దాకా పోతాడు కుక్క మీరు ఎక్కడ దాకా మంద కాదయ్యా బొక్క దాకా ఎంతైనా కానీ మరి ఉడత మీరు ఎక్కడ దాకా అగో తాడిచెడు దాకా ఏ ఊళ్ళో తిరిగినా ఆఖరి వరకు అంగట్ల కత్తిని అమ్ముకుంటాడు ఇక నువ్వు తొండవు నాదా కొండపోయి వస్తుంది ఎరువునే పండుకుంటది ఇక నువ్వు కుక్కవు నాదా నేను కుక్కను నాదా ఇవరిదాకా కుక్కలు మందకు మందే ఉండి అన్ని అయిపోయినట్టున్నాయి పోయి పన్నయ్యా బగాలు తిన్నాయి బగ్గ తిన్నాయి పన్నట్టున్నాయి ఇక నువ్వు ఉడతావు నాదా ఎక్కడికి తాడి చెట్టు మీద పండుకుంటది నువ్వు పోయి మళ్ళీ నా పోయి కాడికి వేస్తావు లంగ చట్టం నాదా దొంగ చట్టం నాదా చట్టం నాదా కయ్యెట్ల చట్టం రాజన్నల చట్టం ఆలిముండావయ్యా అక్క చెవులు అయ్యా ఆ లంజగందలు నాకు దాపరం చేసింది ఆ లంజని అవల నీకేలంజ ఇక నాగరాలే నాదో పొయ్యి కాడి కట్టమో అత్తంటే నా మాట చెప్పు చెప్తాను ఇగో చీపుడు కొట్టుడు కాదా కొడుతా అదో పేరు చెప్తాను ఇగో ఎంతైనా చెప్పు చీపుడు ఇక్కడ వేసిన ఇగో ఎందుకంటే వీటికి ఆడిపో ఒక్కవేళ నీకు ఎవరు పిల్లనియరు కులం అయితే దొరకది సెకండ్ హ్యాండ్ బాపతి కులం తక్కువ దొరుకుతుంది నీకు అయినా దొరకది నాడు ఒక్కవేళ నా మాట కాదు నా సంతకం లేక యువతతో చూస్తా వచ్చి ఆ యొక్క ఇంట్లో ఉంటే అగ చూడు నా భర్త పెళ్లి చేసుకున్నాడని నేను ఆకిలు ఉంటా అలుగుదంతా గోల్దోముంత బట్టలు వింటా మీ ఇద్దరు సేవ చేస్తా ఒక్కవేళ నువ్వు పెళ్లి చేసుకోకుండా వచ్చినావు అనుకో ఇక ఈ కాడి నుంచి వెళ్ళి ఆకిలు ఉడవాలి ఆకులు అల్లాలి పోలు తోమాలి కుచ్చులంగా కట్టుకోవాలి కుచ్చులంగా కట్టాలి నాదా యొక్క ఈ కాడి నుంచి వెళ్ళి ఆడలు మళ్ళీ కావాలి చూసినా ఆడిదాని అలంకారం నావా అని ఆడిదాన్ని కనుక బుధం ఎక్కించుకున్నాడు చూసినావా వాళ్ళు ఎన్నన్నాం కదా ఆడోళ్ళకంటే బాధ ఆడి లేకుంటే 5 నిమిషాలు వెళ్ళదు కానీ ఈ పల్లె ఇటు ఇటు పెడతారు ఆ పల్లె అటు పెడతారు మళ్ళీ ఆడిది ఇంట్లోకి వచ్చేదాకా దిక్కి ఉండదు కానీ నీరు వేయించదు ఆ మిసాలు తుప్పిని కూడా వేయించదు 72 మిసాలు నట్టు మొత్తం పురాగానే గడ్డి ఉన్న అందులో ఒంట్లో పోయి తిప్పుడు ఆయన గడ్డి మందు రాసి ఆయనతో ఎప్పుడన్నా అన్నప్పుడు ఇచ్చిస్తాడది అందులో కొట్టింది మారబొట్టు పెట్టి మన లగ్గ మాడని కనుక నేను చూస్తున్నావా నీ లోకిళ్ళకు నేను వస్తున్నా బాబా కాంచనమాల చెప్పు చెప్పిన గంట వేసినవా నీ పరవేందో నీ అధికారమేందో నీ ముక్తున్నాడు పడపడ పడపడ పన్ను కొరికి కాంచనమాల రాదు పగదల చిన్నమ్మా రాజుడమ్మా పోతా అన్నా నేను చెప్పలేదు కూడా పిల్లలు పో అట్టనా
పోతారు పోతారు పక్కన పడుతున్నా మనిషి మిగిలిన పాడుతావు మిషన్ సంవత్సరం నీ భార్య ఏమన్నదా కాంచనమాల ఏ మొగోడైనా ఆడది తాగినా వస్తుంది తీరినా వస్తుంది చచ్చినా వస్తుంది నా మొగడు బాగా తాగినా ఉల్లిగడ్డ నడిచి మూతికాడ పెడుతుంది అది పరా ఆడదాన్ని చేసుకున్నాను అంటే నువ్వు మంచిగా లేవే పరా ఆడది మంచిగా అంటే ఏ ఆడవాళ్ళు అయినా ఊరుకోరు నీ భార్య ఏమన్నా ఏం చెప్పాలా నీకు ఇంతే మారుబొట్టు పెట్టి మాట్లాడతా నువ్వు బొడ్డుదానం అన్న ఇక మొదలు పెట్టిందిరా మనం ఇక నువ్వు ఎట్ట పోతావో పోయిపోయినా పోయి కాడికి అసలు నువ్వేం మంచిది కాదంటన్నా అంటది అయినా నువ్వు ఎట్లా పోతావో పో ఇక ఏదో సాగుకారి కథ చెప్పింది సాగుకారి అవన్నీ ఉంటాయి సాగుకారి కూడా ఉంటాయి కాంచనమాల అని మరి అన్ని కథలు అయిపోయినాక నీ అన్న ఆఖరికి సంవత్సరం వరకల్లాన్ని మార్బొట్టు పెట్టి మనలగ్గం ఆడి చెప్పు రథమైతే నాకు కోపం వచ్చన్న అవి రావటలేక సంవత్సరం వరకల్లా కనుక నేను లగ్గం చేసుకొని సంవత్సరాల కల్లా కొడుకులో బిడ్డల కన్నీ మొక్కలు మారుతున్నాను మాట మాట హలో మా మాట నిలబెట్టగా మంచి పని చేసిన ఒక్కటే సంవత్సరంలో కొడుకులో బిడ్డల కన్నా అవమోగం మొగల మాట అదే రాగలేదు చెప్పు నాకు కొంచెం డౌట్ అనిపిస్తాను నువ్వు పప్పులు అడిగేసినావు నువ్వు తిరగంగా 6 నెలలు అయితే కాదు పొల దొరకదా పెళ్లి అయితే కాదు కానీ అయితే పుత్రలంగా కట్టానన్నది ఓ అయ్యా చీపులు కట్టబట్టానన్నది ట్రైన్లలో తిరిగి వాళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఇక అనన్నా అయ్యా ఇలా నువ్వు పప్పులు అడిగేసినావు ఎట్లరా ఎట్లా అంటే ఒకటే సంవత్సరాలను అవ్వమ్మ కన్నా కొడుకులో బిడ్డను కానీ ముఖం మీద వాడుతాను తిరగంగా డబ్బున పెళ్లి అయితే కావచ్చు డబ్బున అయితే ప్రెసిడెంట్ అయితే కావచ్చు కొడుకులో బిడ్డను కానీ అవ్వమ్మ కానీ వాడతావా నీ మాట పోతుంది నీ మాట పోకుండా ఉండాలంటే నువ్వు నా మాటను నన్ను నమ్ముకో నీవు ఉన్నది అమ్ముకో అందరికి ఎరిగారా ఈ సంగతి నన్ను నమ్ముకోకుండా 6 3 పక్క చేస్తావు అయ్యా నువ్వేం లేదు చూసి ఇంటికాడ లోడ్ బండి తీసుకొచ్చుకో ఇంటికాడ అన్లోడింగ్ చేసుకో అంటే కంకర్లోడా పుష్కరోడా కాదయ్యా నీకు అర్థమైతే లేదు కాదయ్యా గర్భంతో ఉన్న స్త్రీని తీసుకొచ్చుకో నీ ఇంటికాడ డెలివరీ చేయించుకో మరి మొక్కను మారేయచ్చు నీ మాట దక్కకూడదు నీ మాట దక్కాలంటే నా మాట వినాలని అట్లా అయినా లేదు వారి రాజకాంతల మహారాజు అనుకున్నాడు ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా ఎన్నయ్యది సగమీడి పోయింది మన పిల్ల కట్టవచ్చు ఇవాళ పెళ్లి అయింది అన్నావు నువ్వు లంగబోతావు నువ్వు మంచోని అయితే నీ భార్య కాంచన మనం వచ్చి ముందు పడపోను అని ఎందరూ ఇది తీరారంటారు ఏ అమ్మాయి ఏ మాట అంటారు ఏ మాట అంటాడు కాంతలసిన మహారాజు అనుకున్నాడు కులంతోనే పని లేదు గుణంతోనే పని అన్నాడు అమ్మా అడుగు
కనుకనేమి ఎక్కువ కులంలో తక్కువ చండాలుడు పుట్టవచ్చు, ఎక్కువ కులంలో ఎక్కువ గొప్ప పండితుడు పుట్టవచ్చు. నా కనుక రోజాన రోజు నా ఇంత దాని పని చేస్తాను. అగో కనుక కట్టగడకు కమ్మల గుడిసె దాసి రమణమ్మ గుడిసె కాడిపోతా కనుక ఈడుకున్నది కానీ అనుకున్నది వయసుకున్నది వయ్యాలి అనుకున్నది. అగో రఘునమ్మని లగ్గం చేసుకొని కనుక కోరి కొడుకుల గంట పంసి బిడ్డల గంట అని రాజకంత్ర మహారాజు అగో రఘునమ్మ గుడిసకానికి వెళ్ళిపోతానని కొయ్యాల కొమ్మలారా అని కడుపుల పడ్డది కనుక ఊరు బయట ఉన్నాడు. అరే అరే హనుమాన్కైంది కందర మహారాజు రాజు కనుక ఊరంతా ఉడుకు మాకినాక కాంచన మహారాజు కనుక చేతి కింద దాచి పని చేసి అది ఆ దాసి రఘునమ్మ గుడిస కాని కట్టినమ్ము. అయ్యా అయ్యో నా దేవుడా అల్ల ముందు రాజులానే రాజురా కంచరా రాజు కంచరా మహారాజు గుడిసె ముందర కట్టిండు. నీ ఏమనాలే అది గుర్తు పెట్టింది. గురుకు పెట్టింది గురుకు చెప్తే మిమ్మల్ని మంచిగా ఓ తల్లి రమణమ్మా రమణమ్మా నా గురుకు పెట్టింది గురుకోసం పెట్టుకుంటే మళ్ళీ చెప్తుంది. రమణమ్మా రమణమ్మా ఏమిటండి దొరసాని కాంచనమాల మాయని తెల్లారిందా? అయ్యో నా నిద్ర డిస్టర్బెన్స్ చేస్తున్నావు. రఘునమ్మా అయ్యో లే దోమలు గుట్టేస్తున్నాయి. రఘునమ్మా అడే కుక్కలు పాడవాల మా ఇల్లు మందులు తెల్లగానే ఇచ్చి పెట్టారు. రఘునమ్మా ఇక్కడే కట్టే రఘునమ్మా 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 పూర్తి రాయింది ఈ జాగతీరా నిధిరా నొక్కేసుకొస్తాను ఎత్తేసుకొస్తాంది జాగ మంచిది. రఘునమ్మా 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 జంగనే జంగనే
ఎవరమ్మా ఏంది వాళ్ళ కానీ వాళ్ళ టైం కానీ టైము నువ్వు ఎందుకు వచ్చినావు నాకు ఆత్మరాత్రి అమావాస్య ఇక్కడ నువ్వు వచ్చినావు అంటే నేను అసొంటి లేడీస్ కాదు నేను అన్ననా అట్లాంటి ఇట్లాంటి దానికి కాదు మేస్త్రి అది రూపాయి డబ్బుల అని మేస్త్రి ఆ రంగు ఉన్న లింగో సన్నిల మజాకి ఏసు పాసు కావాలంటే శంకరుడా. ఓ, నువ్వు ఎందుకు వచ్చినావు అయ్యా ఎందుకు వచ్చినావు రగనమ్మా నీకేం కావాలి ఎవరి అండి అలా ఈ గుడిసెకాడికి ఎందుకు వచ్చినావు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకోరు కానీ దొరసాన్ని చూస్తే ఏమనుకుంటారు ఇక సంచి పక్క పెట్టు బయట మరి ఉన్నాను నీ బాగుంటుంది ఆ సంచి ఎందుకమ్మా దీని మా లింగాల పొంత దీంతోనే నా బతుకు. నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు వెళ్ళవయ్యా కానమ్మా నా ఇంటర్ రోజు దాచిపని చేస్తాను కదా ఎక్కడికే ఇక కాంచనమాల నేను ఇలా కొడుకులు అని కొంత బాధ పెట్టింది కెరికే కదా ఇక అందుకని నేను కనుక భార్య కాంచనమాలతో చెప్తున్నా కట్టుకొని నేను పెళ్లి చేసుకుంటానని పోతానన్నా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా నీ బాధ్యత ముసలానికి ఎందుకో ఖాయం అయిందా పొల్లది ఏ ఊరు అయింది ఖాయం పొల్ల ఏమన్నా స్టడీ చేసిందా కట్టం ఏ పడిస్తారు అంటే బండి పెడతారా నీకు ఏమైంది అల్సర్ బండి పల్సర్ బండి కాదు పొల్ల మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నది నీకు బాగా మారుతుంది ఉన్నదా ఈ అక్క బామ్మారు ఇక అయిన ఇంటికాడ పండుగ అవుతుంది అంటే పేదలకు కనిపిస్తుంది వాళ్ళ ఇంటికి పోతే ఇక్కడ అన్నం దొరుకుతుంది మీ రాజు ఇంటికాడ పండుగ అవుతుంది అంటే మాకు ఆశ అనిపిస్తుంది కొత్త కొత్త చీరలు దొరుకుతాయని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అంటే నాకు కొత్త చీర వస్తుందని అట్లా ఏ ఊరు అంటావు పొల్ల ఏ ఊరు అయ్యా పొల్ల ఏ పడ చదివింది పొల్ల మంచిగా ఉన్నదా మరి ఏ ఊరు ఏం పేరు ఏ ఊరు అది ఈ ఊరు అమ్మా ఈ ఊళ్ళో వాళ్ళు ఉన్నారా అంత సుందరలేదు అంత బండిలోనే అంత మా పాలలో అయితే రమణమ్మా ఎవరో కాదమ్మా నువ్వే ఓ నా అయ్యో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అయ్యా అయ్యో నీడెక్కడ నాయుడెక్కడ అయ్యా ఓ నా అయ్యా ఇది రాజుల కులం ఉన్నది నాది పోయే కులం ఉన్నది కాదు అయ్యా ఓ నా అయ్యో నువ్వు ముసలోని నేను పడుసు పొల్లని కాదు అయ్యా ఓ నా అయ్యో నేను ఎర్రబత్తని పోరిని కాదు అయ్యా ఓ నా అయ్యా నువ్వు వరవేళ్ళ ఓ నావో కరపొడి పట్టుకొని రావే ముక్క ముక్క అయితే నువ్వు ఈడుకున్నావు పోయారుకున్నావు నువ్వు వెనకనేవి కొడుకుల బిడ్డలకు అంటే చాలు నీకెంతమ్మా నువ్వు కొడుకుల బిడ్డలకు అంటే చాలు లక్షల కోట్ల సంసారం అయినా అదిగో నీ కడుపు కాచపాటు వచ్చిన తులవారం ఇది కాదు తులవారం కింద పెట్టకుండా ఆడుకుంటా ఏదుకుంటే కోరి కొడుకుల కంటే వంశ బిడ్డల కంటే నా కన్న పేరు దగ్గర అయితే కొట్టి పేరు దూరం అవుతుంది కొడుకుల కళ్ళ రాజునైతే బిడ్డల కళ్ళ రాజునైతేనమ్మా బంధాలు తులవాల మీద ఊపుకుంటే హలో బుక్క పరవన్నవ బుక్క తినవచ్చునమ్మా నేనంటే నీకు ఇష్టం ముందరికే కాంచనమాల ఓకే మరి దొరసాని చేసుకుంటాను అంటేనే నేను ఓకే ఓకేనమ్మా నేనున్నాక నీకే భయం దొరసాని చేసుకోమంటేనే ఓకే నేనున్నాక నీకే భయం అన్నయ్య కదా అయ్యా మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడేనా పెళ్లి చేసుకుంటే అర్జెంట్ గా అర్జెంట్ ఇప్పుడే ఇదే గడియాల
మరి ఒకటి ఏమిది ఇగో దీన్ని నేను చేసుకుంటూ బరాబరే ఆ. చేసుకుంటా కానీ మూడే పనులు ఇగో మూడే పనులు మూడే పనులు మూడే పనులు ఏం పనులు తింటా పంట పొరగల్లగంట అటు అటు పుల్ల ఇటు పెట్ట తింటా ఆ, పంట అదే పొరగల్లగంట పంట మాత్రం పెగలమండి మరి కూరల పంట నాకు ఏందనుకున్నా నా సంచి పెద్దగా ఉన్నది గర్భ సంచి ఆ. జర్నీలో చూసుకుంటే ఇంటి నవ్వు పడ్డది ఇప్పటికే చూసుకున్నా కనుడు కనుడే భీమనాథం కాదు. వాడు కడుపులో మిసాలు పెట్టుకుని రావాలి అయ్యో ఏందనుకుంటున్నావు కాదమ్మా తిరుడు కూడా పనులే పనులు కూడా పనేనా అగో పక్కన వండద్దా ఇంకా వండాలే తింటా పంట పొలగల గంట అటున్న పుల్ల ఇటు పెట్ట తిరుగా అంతే అయినా పర్వాలేదు నువ్వు అంటే చాలమ్మా పంట అని అదో రాత్రి కనుక అన్నాడే కనుక రఘురమ్మని తీసుకొని మరి కనుక అగో దేవుల గుడి కాడికి వచ్చింది రఘురమ్మ రాదు కనుక మహారాజు మరి కనుక దేవుల గుడి కాడ కనుక దండలు మార్చుకొని బంతి పువ్వు పేరని పేరేమో మంచిగా మరి మన 30 ఏళ్ళు ఉండాలి మన జన్మ 30 ఏళ్ళు మంచిగా ఉండాలి నాకు మూడు దొరికింది లక్కిలాడరు అందరూ తాకుతుంది ఐలోని దేవుడా కోరేని దేవుడా వదనం వల్లన్న అన్నారా యాక్ సాబు నా మూడు మంచిగా ఉండాలి నా నిండు ముత్త అయితే మంచిగా ఉండాలి అదే వేసుకుంటున్నాం అబ్బో సగతుంది అయినా మనం పోయేది రకనేమి ఓ బంగ్లాలో పోతాను పల్లెంకి పలుపులు చూస్తున్నావా ఇక బొంత ఎందుకు తీసి పక్కకి అబ్బో ఇది లింగాల బొంత రేపటికల్లా తాగచ్చి తడపచ్చి లంజే నువ్వేం తెచ్చినవే నీ ఇంటికాంచి పసుపు వేసిన గుడ్డ తెచ్చినావు అని నువ్వు అంటావు ఓ లంజ పసుపు వేసిన గుడ్డ తెచ్చినావు లంజ నువ్వేం తెచ్చినావు తాగచ్చి తడపచ్చి నన్ను కొడితే నీ ఏడవాలా లంజ ఇంకా తెలియదురా మా అమ్మగారు ఇచ్చాను నిజాను లింగాల బొంత తెచ్చినా ఇట్లా మొగాన కొడతా కదా మంచిగా లేదు అనవా మాట మీరు నా మాట అనేది మీకు పింఛన్ తిప్పిస్తా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అయ్యా అవ్వ నేను పోతాను కొత్తగా పెళ్లి చేసుకుని పైన అవలాల అక్కలాల బాలమాయి కోటప్పుడు లేచేది నేనైతే ఏ పని చేసిన జరిగేదాగినట్టే బా రఘురమ్మని పెట్టుకో నాతో నాటున్నామా గుడిసగారికి వెళ్ళిపోతానని భార్యా భర్తలైన భార్యా భర్తలైన అయ్యో రామ రామ అన్నంగా మంచిది మున్పటి లెక్క లేస్తుందా లెక్క లేస్తలే మున్పటి లెక్క ఈ ఎకరానికే పెట్టుబడి అంటున్నట్టు ఇంకో ఎకరం కావాలి పట్టింది
దాని మీద